రెండు సైడ్లు ఆలోచించాలి కదా. అంటే ఇద్దరు కూడా కోరుకుంటున్నారు, ఒకరినొకరు కోరుకుంటున్నారు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. అదే సమయంలో లోకేష్ కూడా కీలకమైన మెసేజ్ ఇక్కడ ఇస్తూ, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి ఈ క్రెడిట్ చోరీ అనే ఒక డిసీజ్ ఉంది అనేది ఒకటి వచ్చింది, దానికి మనం నయం చేయాలి, లేకపోతే మందు తీసుకుంటే బాగుంటుంది ఈ పద్ధతిలో అన్నారు. కొంచెం దూకుడుగా అన్నారు వెళ్ళటానికి కూడా లోకేష్ కొంచెం యంగ్ లీడర్ గా ఆ ప్రయత్నం ఆయన దగ్గర కనిపించింది. రైట్. మరొక అంశం సార్, జగన్ కంబ్యాక్, అసెంబ్లీలో అదే ప్రశ్న, మూలపాడు రేవు హడావిడి. ఇదే ఇప్పుడు జగన్ అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ ప్రచారం చూసారా, మేము వస్తారని ఇంత భయపడుతున్నారు. మేము వస్తే ఏదో చేస్తాం, మేము వస్తే ఏదో చేస్తాం అంటున్నారు. కానీ మేము వచ్చినా కానీ మేము అమరావతికి ఏం వ్యతిరేకం కాదు. 3 రాజధానుల్లో అమరావతి ఉంది కదా. మేము అమరావతి స్టాండ్ 3 రాజధానులు అట్లానే ఉందా సార్? 3 రాజధానులు ఆ స్టాండ్ చెప్పడానికి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి చెప్పి ఉండాల్సింది. చెప్పలేదు. చెప్పకుండా వాళ్ళు మామూలుగా బయట మాట్లాడుతున్నారు. ఒకటేమో అమరావతిలో జరుగుతున్న అవకతవకలు, ఆలస్యాలు, అవినీతి ఇవి కవరప్ చేసుకోవడానికి తప్ప ఈ చట్టబద్ధమైన తీర్మానానికి ఏమీ విలువ లేదు. రెండోది శాసన మండలిలో మేము ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం కాబట్టి శాసన మండలి లేకుండా తీర్మానం అని పెట్టారు. ఇది వాళ్ళ అటాక్. ఈ బొత్స సత్యనారాయణ ఇంతకుముందు మూలపాడు ఆ సభలో మాట్లాడుతూ ఆయన అడుగుతున్నారు, ఇప్పుడు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చట్టం చేయాలి, అందరినీ కూర్చోబెట్టి మీరు చట్టం చేయకుండా ఏదో తీర్మానం అని పైకి పంపించి ఒక రాజకీయమైన డ్రామా తప్ప దీనివల్ల ఉపయోగం ఏముంది అనేది ఆయన ప్రశ్న వేస్తున్నారు. కాబట్టి అమరావతి ఆలస్యం చేసింది మీరు, ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు అని ఇలాంటివి ఇవన్నీ ఎన్ని మాట్లాడినా సరే అమరావతి విషయంలో వైసీపీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఇప్పటికి కూడా ఉంది. స్పష్టత ఏమీ ఇప్పటికి కూడా వాళ్ళకు స్పష్టత లేదు. మూడో జగన్ ఉంటేనే అమరావతికి న్యాయం జరుగుతుందని కూడా వాళ్ళ పత్రికలో రాస్తున్నారు. ఎలా ఆగిపోయింది 3 రాజధానులు అన్నది మీరు అసలు ఎక్కడివెక్కడ కూడా పేర్చలేదు అనేది మీ హయాంలోనే కదా. కొన్ని అనవసరమైన మాటలు కూడా మాట్లాడారు కదా. సో అవి సరికాదు అని సరిదిద్దుకొని సభకు వచ్చి పూర్తిగా బలపరిచే బదులు ఒక విధంగా ఇంకో మాట కూడా కొంతమంది అంటున్నారు, ఇలా చేసినంత మాత్రాన్ని ఇదేం శాశ్వతమా? ఎప్పుడైనా కానీ బొత్స అది కూడా చెప్పారు, ఒక రాష్ట్ర రాజధానిని ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయించుకుంటుంది, పార్లమెంట్ నిర్ణయించదు. అది నిజమే, రాష్ట్రాన్ని పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర శాసనసభ రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, వీళ్ళే మెజారిటీ వీళ్ళే కదా సార్, వీళ్ళు నిర్ణయించి అందుకనే వీళ్ళు నిర్ణయించుకోవచ్చు కానీ వాళ్ళు వస్తే వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చా? మరి శాసనసభ వీళ్ళు సమస్య కాదు ఇక్కడ. మీరు రాజ్యాంగ పరంగా ఒక రాష్ట్ర శాసనసభ, ఉదాహరణకు బ్రహ్మనాయుడు ఒరిస్సా రాజధాని కట్టకు ఉండాలా, భువనేశ్వర్ ఉండాలా, మధ్యలో ఇంకోటి ఉండాలని వాళ్ళు 15 ఏళ్ళు ఆలస్యం చేసుకున్నారు. ఉత్తరాఖండ్కు డెహ్రాడూన్ ఉండాలా, ఇంకోటి ఉండాలా అని వాళ్ళు 10-12 ఏళ్ళు అసలు తేల్చుకోక ఇలాంటివి కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. జరగకూడదని మనం కోరుకోవాలి. జరగకూడదంటే డబ్బులు ఇచ్చి కేంద్రం రాజ్యాంగ బాధ్యత ప్రకారం ఒక రాజధాని కట్టి ఇది మీ రాజధాని అని ప్రకటిస్తే ఈ గొడవ లేకుండా. కేంద్రమే అప్పుల్లో ఉంటే ఇంకా రాజధానులు రాష్ట్ర రాజధానులు కట్టే పరిస్థితి ఎక్కడ? కానీ విభజిత రాష్ట్రం కదా. మీరు చూడండి, భారతదేశంలో చాలా రాష్ట్రాల విభజన జరిగింది కానీ ఒక షిలాంగ్ మినహా ఇంకా ఏ రాష్ట్రంలో రాజధానితో కూడిన విభజన జరగలేదు. ఒక షిలాంగ్ మటుకు అస్సాం రాజధాని, అది ఆ తర్వాత మేఘాలయ అటు పోయింది తప్ప అది అస్సాంకు రాజధాని రావడానికి చాలా సమయం కూడా పట్టింది. కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేంద్రం సాయం చేయాలి అనేది మాట, అంతే, అంతకంటే వేరే ఏం లేదు. పైగా చట్టంలో కూడా ఉంది కదా, ఏ న్యూ క్యాపిటల్ షుడ్ బి బిల్ట్ ఫర్ ఏపీ అని. అందుకని ఇప్పుడు అమరావతి అని పెడుతున్నారు. మీరు అడిగిన ప్రశ్న కూడా వాల్యుబులే. అంటే రేపు పొద్దున ఇప్పుడు నేను విశాఖ దగ్గర నేను ఒక ఎక్స్పోర్ట్ క్యాపిటల్ కడతానని మీరు అన్నారు అనుకోండి, 3 రాజధానులను అనకుండా ఆపడానికి ఏం లేదు. ఒక విఘ్నతతో వాస్తవికతతో వెళ్లాల్సిందే కానీ ఇప్పుడు న్యాయ రాజధాని అన్నారు కానీ కోర్టులు ఏం పెట్టలేదు అన్నారు. నిజానికి అక్కడ జగన్నాథ గట్టు మీద కొన్ని అవి ఏర్పాట్లు చేశారు. ఒకరు పెట్టినా ఒకరు ఒప్పుకోవట్లేదండి. నేను వెళ్ళినప్పుడు చూసా కర్నూలుకు, జగన్నాథ గట్టు మీద న్యాయ రాజధాని అని ఒకటి పెట్టారు, రెండోది ఐటీ లాంటిది ఒకటి పెట్టారు, సిల్వర్ జూబ్లీ కాలేజీ న్యూ బిల్డింగ్ కూడా మొదలుపెట్టి ఇవన్నీ ఆగిపోయినాయి కొత్త ప్రభుత్వంలో. కానీ మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు అవి, మళ్ళీ వీళ్ళు ఉన్నప్పుడు ఇవి. అందుకని ఇప్పుడు మూలపాడు కూడా అదే, వైసీపీ వాళ్ళు నినాదాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు వాళ్ళు చలో మూలపాడు అని ఒక ఇటు పెట్టారు.
ఈ మూలపాడు అనేది జగన్మోహన్, అది భావనపాడు అనేవాళ్ళు వాస్తవానికి, అది శ్రీకాకుళం జిల్లాలో. కానీ ఎక్కువ భూమి మూలపాడు, తర్వాత ఆ చక్ర అదేదో ఉంది ఆ పేరు, ఆ 2 ఊళ్ళ నుంచి తీసుకున్నారు కాబట్టి, చక్ర తీర్థం తీసుకున్నారు కాబట్టి మూలపాడు అని పెట్టడం న్యాయమని పేరు మూలపాడు పెట్టారు. కానీ మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రభుత్వం నిర్మించట్లేదు, ఆలస్యం చేశారు. పైగా క్రెడిట్, మేము మూలపాడు కట్టింది జగన్మోహన్ రెడ్డి అయితే నిధులు కేటాయించి, మీరు మొత్తం క్రెడిట్ కొట్టేస్తున్నారు అని దాన్ని ఎక్స్పోజ్ చేస్తామని అక్కడ ఈ సభ పెట్టారు. అక్కడే గూగుల్ కూడా మేమే తెచ్చాము ఇవన్నీ కూడా చెప్తున్నారు. బహుశా లోకేష్ నిన్న ఈ క్రెడిట్ చోర్ అనడానికి ముందు అదే ఒక కారణం అన్నమాట. ఏదైనా మూలపాటు త్వరగా పూర్తయితే మంచిదే, వాస్తవానికి అది జరుగుతుంది అక్కడ. మరొక అంశం సార్, తెలంగాణ వార్, పేలుతున్న మాటల తూటాలు ఆంధ్ర కన్నా ఎక్కువ పేలుతున్నాయి ఈ మధ్య. తెలంగాణ రాజకీయాల్లో నిన్న ఇప్పుడు శాసనసభ నిన్న సండే కూడా జరిగింది. అక్కడ ముఖ్యంగా దళితులను అవమానించారు బీఆర్ఎస్ వాళ్ళని. ఆ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి, ఆయన కడియం శ్రీహరి గురించి మాట్లాడుతూ కొన్ని సైగలు చేశాడు, తుపాకీతో పేల్చేస్తాం అన్నట్టుగా సైగ చేశాడు. ఇది ఆయనంత సీనియర్ సభ్యుడు దళితుని అవమానించడమే అని మొత్తం దళిత సభ్యులందరూ లేచి చాలా తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పడము. దాంతో దాని మీద ఎథిక్స్ కమిటీకి పంపించి, ఎథిక్స్ కమిటీ లేదని అప్పుడు తేల్చారు. సో ఎథిక్స్ కమిటీ వేసి వాళ్ళు చెప్పిన దాని మీద నిర్ణయం తీసుకోవాలి, ఏదైనా ఈ విధంగా చేయకూడదని దళిత సభ్యులందరూ లేచి అభ్యంతరం చెప్పారు. అంతేకాకుండా బట్టి విక్రమార్క